హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అనకాపల్లి దగ్గర ఉన్న తుంపాల గ్రామం పక్కన ఉన్న బొజ్జన్న కొండకి తిరగడానికి వచ్చాము. ఇది మన గౌతమ బుద్ధుడి తాలూకా ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయని చాలా ప్రచురితంలో ఉంది. ఇక్కడ చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కొంచెం క్లుప్తంగా చూపిస్తాను. ఇక్కడ రండి. ఇక్కడ చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడికి రండి ఫ్రెండ్స్, చూడండి. ఈ కట్టడాలు కానీ ఈ రాళ్ళు కానీ చాలా మనం చూడాల్సిన, కంపల్సరీగా చూడాలి. ఈ ముందుకు చూడండి. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి, ఎందుకంటే వర్షాకాలంలో చాలా కాళ్ళు గట్రా జారడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం బుద్ధుడున్న కొన్ని ఆనవాళ్ళు దొరికిన ప్రాంతానికి మనం వెళ్తున్నాము. చూడడానికి చాలా పురాతనమైన ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా పిల్లలతో పాటు రావచ్చు. ఇది తుంపాల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కంపల్సరీగా రావాల్సిందే. చూడండి, కట్టడాలన్నీ చాలా పాతి ఎంత బాగా చెక్కారో చూడండి. ఇప్పుడు మనం బుద్ధుడి తాలూకు మూర్తి ఉంది లోపట, అది ఒక గృహంలో ఉంది. మనం చూద్దాం ఒక్కసారి, పదండి. ఇక్కడైతే చాలా చీకటిగా ఉంది ఫ్రెండ్స్, ఎటువంటి లైట్ కానీ ఏమి లేవు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మీకు పక్కనే ఉన్న ఒక మూర్తి, గౌతమ బుద్ధుడి విగ్రహం కనపడుతుంది. అలాగే లోపట కూడా ఒక విగ్రహం ఉంది, బుద్ధుడి తాలూకు విగ్రహం ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ లైటింగ్ అయితే లేదు. అందుకు చాలా మాత్రం బాగా ఇక్కడ శిల్పికారులు బాగా చెక్కారు. ఇది ఒక చూడవలసిన ప్రదేశం. ఓకే, ఫ్రెండ్స్, బొజ్జన్న కొండకి మీరు రావాలంటే తుంపాల నుంచి అదిగో అక్కడ కనపడుతున్న 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ దాకా ఇది మనకి అనకాపల్లి జిల్లాలో కింద వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన వెంబటే మనకి మధ్యలో తగులుతుంది బొజ్జన్న కొండ. కానీ బొజ్జన్న కొండ వచ్చేటప్పుడు ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకురండి, కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకురండి. ఎందుకంటే ఆధార్ కార్డు లేకపోతే అలౌ చేయరు. ఆధార్ కార్డు మనకు తీసుకురావాలి. ఇప్పుడు మనం లింగాల కొండకు వచ్చాము. లింగాల కొండ ఆ మహాదేవుడు శివుడిది తాలూకు మూర్తి మీకు విగ్రహం చూపిస్తాను, రండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే లింగాల కొండ. చాలా పురాతనమైన లింగం, శివలింగం లాగా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అలాగే చీకటిగా ఉంది. ఇక్కడ మనకి స్తంభాలు కూడా చాలా పాతవి ఇక్కడ కనపడుతుంది. చాలా పాత ఆనవాళ్ళు కనపడుతున్నాయి మనకి, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. వెనకమాలంతా కూడా చీకటిగా ఉంది. ఎటువంటి లైట్ కానీ ఏమీ కానీ ఇక్కడ లేవు. మనకి ఏమైనా కొబ్బరికాయలు అవి కొట్టుకోవాలన్నా కూడా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడైతే ఏమీ అవైలబుల్లో లేవు. దీపాలైనా కూడా మనం ఏమైనా తెచ్చుకోవాల్సిందే. ఇక్కడైతే ఏమి షాపులు అవి గట్రా ఇక్కడ ఏమి లేవు. కానీ ఇక్కడ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే చాలా పాత కట్టడం మనం చూసే భాగ్యం మనకు కలుగుతుందని కోరుకుంటున్నాను. తప్పకుండా చూడాల్సిందే.